హాయ్ విద్యార్థిని విద్యార్థులకు ఏపీసీసీఈ ఎల్ఎంఎస్ పోర్టల్కు స్వాగతం. నా పేరు డాక్టర్ యాళ్ల పోలినాయుడు. నేను ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల శ్రీకాకుళంలో జంతుశాస్త్ర అధ్యాపకునిగా పనిచేస్తున్నాను. నేను ఇప్పుడు చెప్పబోయే అంశం జంతుశాస్త్రంలోని కణజీవ శాస్త్రంలో గల కేంద్రకం నిర్మాణము, విధులు. ఈ అంశాన్ని నేను 6 భాగాలుగా విభజించాను. అవి వ్యసన ఫలితాలు, ఉపోద్ఘాతము, పరిశోధన చరిత్ర, కేంద్రకం నిర్మాణము, కేంద్రకం విధులు మరియు చివరిగా ముగింపు. ముందుగా అభ్యసన ఫలితాలు చూద్దాం. ఈ పాఠ్యాంశం ద్వారా విద్యార్థి కేంద్రకం గురించి ఉపోద్ఘాతం అంటే పరిచయం, అలాగే కేంద్రకంపై జరిగిన పరిశోధన చరిత్ర తెలుసుకోవడం జరుగుతుంది. అలాగే కేంద్రకం యొక్క నిర్మాణము, వర్ణన, కేంద్రకం లోపల గల ఇతర నిర్మాణాలు, వాటి విధులు, అలాగే కణం లోపలి చర్యలను నియంత్రించే కేంద్రంగా కేంద్రకం యొక్క పాత్ర విద్యార్థులు తెలుసుకుంటారు. ముందుగా కేంద్రకం గురించి ఉపోద్ఘాతం చూద్దాం. జీవించి ఉన్నటువంటి జీవులు కేంద్రకాన్ని ఆధారంగా 2 రకాలుగా మనం వర్గీకరించవచ్చు. అవి కేంద్రకం లేని వాటిని కేంద్రక పూర్వజీవులని, నిర్దిష్టమైనటువంటి కేంద్రక త్వచం కలిగి లోపల జన్యు పదార్థాన్ని కలిగిన జీవులను కేంద్రక జీవులని మనం వర్గీకరించవచ్చు. ఇక్కడ మీరు చిత్రంలో గమనించవచ్చు, కేంద్రక పూర్వజీవులు సాధారణంగా పరిమాణంలో చిన్నవిగా ఉంటాయి. 0.1 to 10 మైక్రోమీటర్లు ఉంటాయి. అదే నిజకేంద్రక జీవులు అయితే 10 నుండి 100 మైక్రోమీటర్ల వ్యాసాన్ని కలిగి ఉంటాయి. అయితే వీటి లోపల ఉన్నటువంటి డిఎన్ఏలో కూడా తేడా ఉంటుంది. కేంద్రక పూర్వ జీవుల్లో వలయాకార డిఎన్ఏ ఉంటే, నిజకేంద్రక జీవుల్లో కేంద్రకం లోపల సరళమైన డిఎన్ఏ అంటే ఈ డిఎన్ఏ యొక్క చివరి భాగాలు కలిసి ఉండవన్నమాట, స్వేచ్ఛగా ఉంటాయి. కానీ 2 కణాలే 2 కణత్వచాన్ని కలిగి ఉంటాయి, రైబోజోములు కలిగి ఉంటాయి. కానీ ఈ కేంద్రక పూర్వజీవులకు నిజకేంద్రక జీవులకు మధ్య ఈ కేంద్రకం అనేది ముఖ్యమైన వైవిధ్యాన్ని చూపిస్తుంది. నిజకేంద్రక జీవులకు మనం ఉదాహరణగా ప్రొటిస్టా, శిలీంధ్రాలు, మొక్కలు, అకశేరుకాలు మరియు సకశేరుకాలను చెప్పుకున్నట్లయితే, కేంద్రక పూర్వజీవులకు మీరు చిత్రంలో చూసినట్టుగా బ్యాక్టీరియాను ఉదాహరణగా చెప్పవచ్చు. తర్వాత ఈ మొట్టమొదటిసారిగా ఈ కేంద్రకాన్ని అంటే న్యూక్లియస్ ను గుర్తించినటువంటి శాస్త్రవేత్త రాబర్ట్ బ్రౌన్ 1831లో ఈయన న్యూక్లియస్ అనే పేరును కూడా ప్రతిపాదించారు. లాటిన్ భాషలో న్యూక్లియస్ అంటే కెర్నల్ లేదా సీడ్ అని అర్థం, అంటే క్యారియాన్ అని పిలుస్తారు. తెలుగులో మనం గింజ అని అర్థం చేసుకోవచ్చు. కేంద్రకం గురించి చదివే శాస్త్రాన్ని క్యారియాలజీ అంటారు. సాధారణంగా జంతు కణాల్లో ఉన్నటువంటి అతి పెద్ద కణాంగంగా మనం కేంద్రకాన్ని పరిగణించవచ్చు. ఇది క్రోమోజోములు కలిగినటువంటి ఒక గూడు వంటి నిర్మాణం. కణం లోపల జరిగే అన్ని రకాల జీవక్రియలను నియంత్రిస్తూ ఉండడం వల్ల దీన్ని కణం యొక్క నియంత్రణ కేంద్రంగా మనం చెప్పవచ్చు. వీటి సంఖ్య కనుక చూసినట్లయితే సాధారణంగా ఒక కణంలో ఒక కేంద్రకం ఉంటుంది. కానీ కొన్ని జీవులలో ఈ ఏకకేంద్రక స్థితి కాకుండా ద్వికేంద్రక స్థితిని కూడా మనం గమనించవచ్చు. అంటే పారామీషియం, వట్సెల్లా వంటి జీవులలో ఒకే జీవిలోనే 2 కేంద్రకాలుండి, ఒక సూక్ష్మ కేంద్రకము, ఒక స్థూల కేంద్రకము మనం పారామీషియంలో గమనిస్తాం. సూక్ష్మ కేంద్రకం అనేది ప్రత్యుత్పత్తి చర్యలను నియంత్రిస్తూ ఉంటే, స్థూల కేంద్రకం అనేది కణం లోపల ఉండే జీవన క్రియలను నియంత్రిస్తూ ఉంటుంది. అయితే కొన్ని కణాలు, ఉదాహరణకు ఆస్టియోక్లాస్ట్లు అంటే ఎముకల బోలు కణాలు, అలాగే చార్ల కండరాలు, అలాగే ఒపలినా అనే ప్రోటోజోవా ఏకకణ జీవి, మనం వీటిలో బహుకేంద్రక స్థితిని గమనించవచ్చు. అంటే ఒక కణంలోనే ఎక్కువ కేంద్రకాలు ఉంటాయి. ఈ స్థితిని మనం సిన్సిటియం అని జంతు కణాల్లో పిలుస్తాం, ఫినోసైటిక్ అని వృక్ష కణాల్లో పిలుస్తాం.
కొన్ని కణాల్లో కేంద్రకం ఉండకపోవచ్చు. ఉదాహరణకు పరిణితి చెందిన క్షీరదాల ఎర్ర రక్త కణాల్లోనూ రక్త ఫలకికల్లోనూ కేంద్రకాలు ఉండవు. ఈ స్థితిని మనం ఎన్యూక్లియేట్ స్థితి అని కూడా పిలుస్తాము. మీరు చిత్రంలో పారామీషియం యొక్క 2 కేంద్రకాలను గమనించవచ్చు. అలాగే ఆస్ట్రియోక్లాస్ట్లో అనేక బహుకేంద్రక స్థితిని గమనించవచ్చు. ఇక కేంద్రకం యొక్క ఆకారం చూసినట్లయితే సాధారణంగా ఇది గోళాకారంలో ఉంటుంది. పక్కన చిత్రంలో గమనించవచ్చు. కానీ కొన్ని నునుపు కండరాల్లో అండాకారంలో ఉన్నటువంటి కేంద్రకము, ఎసిడోఫిల్స్లో ద్విలంబికాయుతంగా, బెసోఫిల్స్లో త్రిలంబికాయుతంగా, న్యూట్రోఫిల్స్లో బహులంబికాయుతంగా, అంటే ఆ కణం నిర్వర్తించే విధిని ఆధారంగా ఈ కేంద్రకం యొక్క ఆకారం వైవిధ్యాన్ని చూపిస్తుంది. సాధారణంగా మనం ముందు చెప్పుకున్నట్టుగా పారామీషియం మరియు వర్టిసెల్లాలో ఉన్న 2 కేంద్రకాల్లో ఈ స్థూల కేంద్రకం ఇక్కడ గుర్రపు నాడ ఆకారాన్ని పోలి ఉండడం మనం గమనించవచ్చు. అయితే ఈ కేంద్రకం అనేది కణంలో ఏ ప్రదేశంలో ఉంటుంది, దాని స్థానాన్ని కనుక మనం చూసినట్లయితే చాలా వరకు కణాల్లో మధ్య భాగంలో కేంద్రకం అనేది మనం గమనించవచ్చు. అది జంతు కణాల్లోనూ పిండ కణాల్లోనూ మనం గమనిస్తాం. అయితే రెక్టికలు ఉండడం వలన వృక్ష కణాల్లోనూ, కొవ్వు నిల్వ ఉండడం వలన కొవ్వు కణాల్లోనూ ఈ కేంద్రకం అనేది ఒక ప్రాంతానికి నెట్టివేయబడి పరదీయ ప్రాంతంలో మనం గమనించవచ్చు. గ్రంథి కణాల్లోనూ స్తంభాకార కణాల్లోనూ ఇది కణత్వచానికి దగ్గరగా ఆధార ప్రాంతంలో ఈ కేంద్రకం అనేది ఉండవచ్చు. మనం కేంద్రకం యొక్క పరిమాణం కనుక గమనించినట్లయితే కేంద్రకం అనేది ముఖ్యంగా హెట్విగ్ ప్రకారం కణద్రవ్య పరిమాణం మీద ఆధారపడి ఉంటుంది. ఆయన ప్రతిపాదించిన న్యూక్లియోప్లాజ్మిక్ సూచిక ఆధారంగా కణద్రవ్య పరిమాణానికి కేంద్రక పరిమాణం అనేది అనులోమానుపాతంలో ఉంటుంది. తర్వాత బవేరి అనే శాస్త్రవేత్త ప్రకారం ఈ కేంద్రకం యొక్క పరిమాణము క్రోమోజోముల సంఖ్యకు అనులోమానుపాతంలో ఉంటుంది. మొత్తానికి ఇక్కడ మీరు చిత్రంలో గమనించినట్లయితే కేంద్రక ద్రవ్యంలో క్రోమాటిన్, దారపోగులు వంటి నిర్మాణాలు గమనిస్తారు. మధ్యలో కేంద్రకాంశం ఉంది. ఈ క్రోమాటిన్ పరిమాణాన్ని బట్టి మనకి కేంద్రకం యొక్క పరిమాణం ఆధారపడి ఉంటుందని బవేరి వివరించారు. సాధారణంగా కేంద్రకం యొక్క వ్యాసం 0.5 నుండి 600 మైక్రోమీటర్లు ఉంటుంది. అయితే క్షీరదాల కణాల్లో ఈ కేంద్రకం యొక్క సగటు వ్యాసం మనం గమనించినట్లయితే 6 మైక్రోమీటర్లు ఉంటుంది. మొత్తం కణ పరిమాణంలో ఇది 10% ఈ కేంద్రకమే ఆక్రమిస్తుంది. కేంద్రకం యొక్క పొడి బరువును గమనించినట్లయితే డిఎన్ఏ 9%, ఆర్ఎన్ఏ 1%, హిస్టోన్ ప్రోటీన్లు 11%, అవశేష ప్రోటీన్లు 14%, ఆమ్ల ప్రోటీన్లు 65% సుమారుగా ఉండడం మనం గమనించవచ్చు. మీరు ఇక్కడ చిత్రంలో కేంద్రకంలో కేంద్రక ద్రవ్యము, కేంద్రకం వెలుపల కణద్రవ్యము, కేంద్రక ద్రవ్యాన్ని ఆవరించి కేంద్రక త్వచము, కేంద్రక త్వచానికి రంధ్రాలను, అలాగే బాహ్య కేంద్రక త్వచం అనేది గరుకు అంతర్జీవ ద్రవ్యజాలంతో నిరంతరాయంగా కలిసి ఉండడం గమనించవచ్చు. కేంద్రకం యొక్క చరిత్రను కనుక మనం చూసినట్లయితే మొట్టమొదటిసారిగా ఈ కేంద్రకాన్ని గుర్తించిన శాస్త్రవేత్త మనం చెప్పుకున్నాం రాబర్ట్ బ్రౌన్. 1831లో ఈయన ఈ కేంద్రకాన్ని గుర్తించారు మరియు ఆ పేరును కూడా ఆయనే ప్రతిపాదించారు, న్యూక్లియస్ అని. తర్వాత స్లైడెన్ వృక్ష కణాల్లో జంతు కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించి కేంద్రకాన్ని సైటోబ్లాస్ట్ లేదా సెల్ బిల్డర్ అని ఆయన పిలిచారు. తర్వాత 1855లో రొడాల్ఫ్ విర్షో అన్ని కణాలు అంతకు ముందున్నటువంటి కణాల నుంచి ఏర్పడతాయని, దానికి కారణం కేంద్రకమేనని ఆయన వివరించారు. తర్వాత 1882లో వాల్టర్ ఫ్లెమింగ్ సాలమండర్లపై ఆయన సమవిభజన ప్రయోగాలు చేస్తూ కేంద్రకమే జన్యు సమాచార కేంద్రంగా పనిచేస్తుందని ఆయన మొట్టమొదటిసారిగా ప్రతిపాదించారు. తర్వాత మెండిలియన్ అనువంశికత నియమాలు, క్రోమోజోముల సిద్ధాంతము కేంద్రకం యొక్క ప్రాముఖ్యతను మరింతగా మనకు వివరించాయి.
అయితే కేంద్రకం యొక్క నిర్మాణం కనుక మనం గమనించినట్లయితే ముఖ్యమైనటువంటి భాగాలు మనం చిత్రంలో గమనించవచ్చు. కేంద్రక త్వచము, కేంద్రక రంధ్రాలు, లోపల కేంద్రక ద్రవ్యము, కేంద్రక ద్రవ్యములో దారపోగులు వంటి క్రోమాటిన్ నిర్మాణము, మధ్యలో ఒక చీకటి ప్రదేశంలో బంతి ఆకారంలో కనిపించే కేంద్రక అంశము మనం గమనించవచ్చు. ఇలా కేంద్రకం నిర్మాణంలో ఒక్కొక్క భాగాన్ని గురించి మనం మాట్లాడదాం. ముందుగా కేంద్రక త్వచము, దీనిని క్యారియోతీకా అని కూడా పిలుస్తారు. సాధారణంగా కేంద్రక త్వచం అనేది విస్తరిత నిర్మాణము, అంటే రెండు పొరలను కలిగి ఉంటుంది. కేంద్రక త్వచం బాహ్య పొర, అంతర పొర. ఒక్కొక్క పొర 70 నుండి 80 నానోమీటర్లను కలిగి ఉంటుంది. ఈ కేంద్రక త్వచ పొరలే ఇతర కణాంగాలైనటువంటి మైటోకాండ్రియా, అంతర్జీవ ద్రవ్యజాలకము, గాల్గి సంక్లిష్టం అనే పొరలకు వాటి కణాంగాల త్వచాలకు మూలంగా కూడా ఉంటాయి. సాధారణంగా ఈ రెండు కేంద్రక బాహ్య అంతర త్వచాల మధ్య ఉండే కుహరాన్ని పరికేంద్ర కుహరం అని, ఇది సుమారు 10 నుండి 50 నానోమీటర్ల వ్యాసాన్ని కలిగి ఉంటుంది. ఈ అంతర్జీవ ద్రవ్యజాలకం, అది కూడా గరుకు అంతర్జీవ ద్రవ్యజాలకం యొక్క కుహరంతో నిరంతరాయంగా కలిసి ఉంటుంది. ఈ బాహ్య కేంద్రక పొరపై రైబోజోములు కూడా మనం గమనించవచ్చు చిత్రంలో. అయితే ఈ త్వచంలో, కేంద్రక త్వచంలో ప్రోటీన్ల శాతము సుమారు 59 నుంచి 75% వరకు ఉంటుంది. అంటే సుమారు 20 రకాల ప్రోటీన్లు, అది కూడా ముఖ్యమైన ఏటీపీఏజ్ అనే ఎంజైమ్ను కూడా కేంద్రక త్వచం కలిగి ఉంటుందని ఇటీవల పరిశోధనలో తేలింది. లిపిడ్స్ కూడా ఈ కేంద్రక త్వచంలో 17 నుంచి 35% వరకు ఉంటాయని తెలుస్తుంది. అయితే ఈ కేంద్రక త్వచం ముఖ్యంగా జన్యు పదార్థాన్ని కణద్రవ్యం నుండి వేరు చేయడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. కణ విభజన ప్రథమ దశలో ఈ కేంద్రక త్వచం అనేది అదృశ్యమై, అలాగే కణ విభజన, అది కేంద్రక విభజన చివరిలో అంత్య దశలో తిరిగి ఈ యొక్క కణలో ఉన్నటువంటి కేంద్రక త్వచము తిరిగి ఏర్పడుతుంది. ఇక్కడ చిత్రంలో గమనించినట్లయితే మీకు ఈ కేంద్రకం లోపల గులాబీ రంగులో కేంద్రకాంశము, దాన్ని ఆవరించి క్రోమాటిన్ అనే దారపోగులు వంటి జన్యు ప్రాంతము, ఈ కేంద్రక ద్రవ్యంలో మనకి కేంద్రక త్వచానికి దగ్గరగా నీలం రంగులో పటలికల వంటి నిర్మాణము, జాలాకార నిర్మాణం కనిపిస్తుంది. అది న్యూక్లియర్ లామినా అని పిలుస్తాము. కేంద్రకానికి యాంత్రిక శక్తినివ్వడంలో ఇది సహకరిస్తుంది. ఇలానే కేంద్రక త్వచంలో బాహ్య పొర రైబోజోములు కలిగి ఉండడము, అది అంతర్జీవ ద్రవ్యజాలకంతో నిరంతరాయంగా అవిరళంగా కలిసి ఉండడం మనం గమనించవచ్చు. తర్వాత మరొక ముఖ్యమైన నిర్మాణం కేంద్రకంలో కేంద్రక రంధ్రాలు. ఒక కేంద్రకం రంధ్రం యొక్క చిత్రాన్ని మీరు ఇక్కడ గమనించవచ్చు. వీటిని మనం అన్యులస్ అని కూడా పిలుస్తాము. వీటిని మొట్టమొదటిసారిగా కాలన్ మరియు టాలిన్ అనే శాస్త్రవేత్తలు 1951లో పరిశీలించారు. వీటి యొక్క ఆకారం ముఖ్యంగా ఆక్టాగోనల్ ఆకారంలో ఉంటాయి. ఎసిడాబ్యులేరియా అనే ఆల్గేలో మాత్రం హెక్సాగోనల్ ఆకారంలో ఉన్నట్టుగా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ కేంద్రక రంధ్రం దగ్గర ఉన్నటువంటి కొన్ని ప్రోటీన్ల సమూహాన్ని న్యూక్లియోపోరిన్స్ అని కూడా పిలుస్తారు. ఈస్ట్లో సుమారు 50 రకాల ప్రోటీన్లు ఈ సమూహంలో ఉన్నట్లుగా, సకశేరుకాల్లో కొన్ని వందల కొలది ప్రోటీన్లు ఉంటాయని మనకి శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ కేంద్రక రంధ్రం దగ్గర ఉన్న ప్రోటీన్ల మొత్తం బరువును మనం చూసినట్లయితే ఇది సుమారు 125 మిలియన్ డాల్టన్ల బరువును కలిగి ఉండి, ఒక్కొక్క కేంద్రక రంధ్రము 100 నానోమీటర్లను వ్యాసాన్ని కలిగి ఉంటాయి. కానీ ఈ కేంద్రక రంధ్రం యొక్క మధ్య ప్రాంతంలో అంతరం మాత్రం 9 నానోమీటర్లు మాత్రమే ఉంటుంది. ఇలా ఉండడానికి కారణం అక్కడ ఉన్నటువంటి ప్రోటీన్ల సంక్లిష్టము. ఇది ముఖ్యంగా మనకి పెద్ద పెద్ద ప్రోటీన్ల రవాణాను నియంత్రించడానికి ఈ రకమైనటువంటి నిర్మాణం అవసరమవుతుంది. అంటే ఈ పెద్ద ప్రోటీన్లు అనుచితంగా కేంద్రకంలోనికి ప్రవేశించకుండా లేదా నిష్క్రమించకుండా మనకి ఈ న్యూక్లియోపోరిన్స్ అనే ప్రోటీన్ కాంప్లెక్స్లో ఉపయోగపడతాయి. ముఖ్యంగా ఈ కేంద్రక రంధ్రం గుండా కణద్రవ్యం నుంచి కేంద్రక ద్రవ్యానికి, కేంద్రక ద్రవ్యం నుంచి కణద్రవ్యానికి మధ్య పదార్థాల రవాణా అనేది
జరుగుతూ ఉండడం మనం గమనించవచ్చు. అయితే కేంద్రక రంధ్రం యొక్క సూక్ష్మ నిర్మాణాన్ని మనం ఈ చిత్రంలో చూడొచ్చు. దీనిలో అంటే సాధారణంగా ఒక కణ కేంద్రకంలో కేంద్రక త్వచానికి 3000 నుంచి 10,000 రంధ్రాలు ఉండవచ్చు. అదే క్షీరదాల కణాల్లో అయితే కేంద్రక త్వచానికి 3000 నుంచి 4000 రంధ్రాలు ఉంటాయి. మనం ఒక్కొక్క రంధ్రాన్ని అన్యులస్ అని పిలుస్తాము. ఈ అన్యులస్లో బాహ్య కేంద్రక పొర, అంతర్కేంద్రక పొర కలిసే చోట 8 చక్రికలతో కూడినటువంటి ఒక సౌష్ఠవ వలయ నిర్మాణం ఉంటుంది. దీన్ని రింగ్ అని పిలుస్తాము. ఆ వలయ నిర్మాణము 3 వలయాలతో తిరిగి ఏర్పడుతుంది. దాన్ని చిత్రంలో మీరు గమనించవచ్చు. కణద్రవ్య వలయము, పరికేంద్రక వలయము, కేంద్రక వలయము. ఈ 3 వలయ వంటి నిర్మాణాలు మనకి 8 చక్రికలతో కలిసి ఉంటాయి. ఇది మధ్య ప్రాంతంలో ఉన్నటువంటి మరొక అంతర్చక్రికా వలయంతో కలిసి మధ్య ప్రాంతం లోపల ఉన్నటువంటి కుహరం మాత్రం 9 నానోమీటర్లను మాత్రమే కలిగి ఉండి చిన్న చిన్న అణువులను మాత్రమే ఇది కణద్రవ్యం నుంచి కేంద్రక ద్రవ్యంలోనికి, కేంద్రక ద్రవ్యం నుంచి కణద్రవ్యంలోనికి రవాణాలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. మీరు ఇక్కడ కేంద్రక వలయముకి దిగువన అంటే కేంద్రక ద్రవ్యంలో న్యూక్లియర్ బాస్కెట్, ఆకర వలయం అనే నిర్మాణాలను గమనిస్తారు. అలాగే కణద్రవ్య భాగం వైపు కణద్రవ్య తంతువులు, కణద్రవ్య అణువులను మీరు ఈ కేంద్రక రంధ్రంలో గమనించవచ్చు. ఇవన్నీ ప్రోటీన్ నిర్మితాలే. ఇక్కడ ఉండే ప్రోటీన్లు మనం క్యారియోఫెరిన్లు అని పిలుస్తాము. ఇవి ప్రోటీన్ల రవాణాలో ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉంటాయి. ముఖ్యంగా కేంద్రక ప్రోటీన్లు, రైబోజోమల్ సబ్ యూనిట్లు, ట్రాన్స్క్రిప్షన్ కారకాలు కేంద్రకంలోనికి ఎగుమతి దిగుమతుల్లో ఈ క్యారియోఫెరిన్లు సహాయపడుతూ ఉంటాయి. కణ సిగ్నలింగ్ ప్రోటీన్లను, స్టిరాయిడ్ హార్మోన్లను, కార్టిజాల్, ఆల్డోస్టిరాన్, హిస్టోన్ డీఎస్టైలేజ్ వంటి ఎంజైముల రవాణాలో ఈ క్యారియోఫెరిన్లు మనకి సహకరిస్తూ ఉంటాయి. తర్వాత మరొక ముఖ్యమైన భాగము కేంద్రకంలో కేంద్రక ద్రవ్యము. దీన్ని మనం క్యారియోప్లాజం అని కూడా పిలుస్తాం. ఇది కేంద్రక త్వచంచే ఆవరించబడినటువంటి ఒక జిగట వంటి పదార్థము. రసాయనిక నిర్మాణాన్ని కనుక చూసినట్లయితే కేంద్రక ద్రవ్యము కణద్రవ్యంతో సజాతీయంగా ఉంటుంది. కణద్రవ్య పదార్థంతో సమానంగా నీటిలో కరిగిన లవణాలు, ఎంజైములు మరియు సేంద్రియ అణువులతో కూడి ఉంటుంది. దీని యొక్క pH మనం గమనించినట్లయితే సుమారు 7.4 నుంచి 7.6 ఉంటుంది. కొద్దిగా క్షారగుణాన్ని కలిగి ఉంటుంది. దీనిలో కొన్ని అయాన్లు, ముఖ్యంగా మెగ్నీషియం, మంగనీషియం అనే అయాన్లు కూడా మనకి కనిపిస్తాయి. కేంద్రక ద్రవ్యము అనేది కేంద్రకాంశాన్ని, క్రోమోజోముల్ని ఆవరించి ఉంటుంది. కేంద్రకానికి ఒక నిర్దిష్టమైన ఆకారాన్ని ఇవ్వడంలో కూడా కేంద్రక ద్రవ్యం అనేది ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఇది ఒక మాధ్యమంలా పనిచేసి ఎంజైములను, న్యూక్లియోటైడ్లను కేంద్రకం అంతటా రవాణా చేసేలా మనకి కేంద్రక ద్రవ్యం ఉపయోగపడుతుంది. ఈ కేంద్రక ద్రవ్యంలో ఉండే ముఖ్యమైనటువంటి అణువులు ఉన్నాయి. అలాగే చిన్న చిన్న సూక్ష్మ నిర్మాణాలు కూడా మనం గమనిస్తాం. ముఖ్యమైన అణువులు అంటే మనకి కేంద్రకం లోపల జరిగే చర్యలైనటువంటి అంటే అనులేఖనము, ప్రతికృతి, ద్విగుణీకరణ, DNA ద్విగుణీకరణ అంటే డూప్లికేషన్ అంటాం. వీటికి సంబంధించిన ఎంజైమ్లు RNA పొలిమరేజ్లు, అలాగే వీటికి సహకరించే mRNA, మెసెంజర్ RNA, ట్రాన్స్ఫర్ RNA, రైబోజోమల్ RNAలు, అలాగే ట్రాన్స్క్రిప్షన్ ఫ్యాక్టరీలు, RNA రెప్లికేషన్కి ఉపయోగపడే రకరకాల ఎంజైమ్లు అంటే హెలికేజ్, గైరేజ్, టోపోఐసోమరేజ్, DNA పొలిమరేజ్లు, DNA మరమ్మతు చేసే రకరకాల ఎంజైమ్ సంక్లిష్టాలు ముఖ్య అణువులుగా మనం కేంద్రక ద్రవ్యంలో గమనించవచ్చు. ఇవి కాకుండా కేంద్రక ద్రవ్యంలో ఉండే ఇతర సూక్ష్మ నిర్మాణాలు కాజల్ బాడీస్, జెమ్స్, ముఖ్యంగా ఇవి కాయిలిన్ అనే ప్రోటీన్తో ఎక్కువగా ఏర్పడతాయి. అయితే ఇవి RNA అసెంబ్లింగ్, ప్రాసెసింగ్ మరియు ఆటోమేటెడ్ సెల్ డెత్ అంటే ప్రోగ్రామ్డ్ సెల్ డెత్ అని పిలుస్తాం మనం. అపోప్టోసిస్లో కూడా ప్రముఖ పాత్ర పోషిస్తాయి. ఇవి కాకుండా రాఫా, PTF డొమైన్స్, PML న్యూక్లియర్ బాడీస్ ఇవి క్రోమాటిన్తో చర్యలు జరిపి ప్రతికృతి జరిగే సమయంలో సహకరిస్తాయి. అలాగే స్లైసింగ్ స్పెకిల్స్, పారాస్పెకిల్స్, పెరిక్రోమాటిన్ ఫైబ్రిల్స్, క్లాస్ట్రోజోమ్స్ వంటి సూక్ష్మ నిర్మాణాలు కూడా కణద్రవ్యంలో మనకి గమనించడం జరుగుతుంది. ఇవి ముఖ్యంగా క్రియాశీల జన్యుల యొక్క స్లైసింగ్లోను, ట్రాన్స్క్రిప్షనల్ కారకాలను ఇవి ప్రభావితం చేస్తూ ఉంటాయి. ఇక న్యూక్లియర్ ప్లాజం అంటే కేంద్రక ద్రవ్యంలో మనం న్యూక్లియర్ లామినా అనే నిర్మాణాలను కూడా గమనించవచ్చు. ఇవి కేంద్రకానికి ఒక అస్థిపంజరంలా పనిచేస్తాయన్నమాట. వీటిని మొదటిసారిగా హారిస్ మరియు జేమ్స్ అనే శాస్త్రవేత్తలు 1952లో అమీబాలో మొదట గమనించారు.
తర్వాత మిగతా శాస్త్రవేత్తలు ఎండోథీలియంలోను, ఉపకళా కణాల్లోను, సంయోజక కణజాలాలను కూడా వీటిని వివరించడం జరిగింది. ఇవి ముఖ్యంగా లామిన్ అనే ప్రోటీన్లతో నిర్మితమవుతూ ఉంటాయి. కేంద్రక త్వచం యొక్క అంతర్గత ముఖంపై ఇవి ఒక వ్యవస్థీకృతమైనటువంటి వల వంటి జాలకాన్ని ఏర్పరుస్తాయి. ఇవి కేంద్రకానికి యాంత్రిక మద్దతునివ్వడంలో సహకరిస్తాయని చెప్పుకున్నాం. అయితే ఈ లామిన్ అనే ప్రోటీన్లు కేంద్రక ద్రవ్యంలో కూడా కనిపిస్తాయి. అయితే ఇవి కణద్రవ్యంలో తయారై కేంద్రక ద్రవ్యంలోనికి రవాణా చెందుతూ ఉంటాయి. ఇవి క్రోమాటిన్ నిర్మాణమును నిరోధిస్తూ జన్యువుల ప్రతిలేఖనమునకు అంతరాయాన్ని కలిగిస్తూ ఉంటాయని పరిశోధనలో తేలింది. కేంద్రక త్వచం యొక్క కణద్రవ్య ముఖంపై ఎమిరిన్, నెస్ప్రిన్ అనే 2 రకాల లామిన్ ప్రోటీన్లు మనకి కనిపిస్తాయి. కేంద్రక ద్రవం ఆచ్ఛాదాన్ని ఇవి ఏర్పరచడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయని తెలిసింది. ఈ లామిన్ ఫిలమెంట్లలో ఉత్పరివర్తనాలు జరగడం వలన కొన్ని అరుదైన జన్యుపరమైన లోపాలకు కూడా ఇవి దారితీసి, ముఖ్యంగా ఉదాహరణకు మనం చెప్పుకోవచ్చు లామినోపతిస్, ఒక వ్యాధి ప్రొజేరియా అంటే అకాల వృద్ధాప్య రుగ్మత, చిన్న వయసులోనే ముసలివాళ్ళ లక్షణాలు కల్పించడం అన్నమాట. తర్వాత మరొక ముఖ్యమైనటువంటి సూక్ష్మాంగము కేంద్రకంలో కేంద్రకాంశము. కేంద్రకాంశాన్ని ఆంగ్లంలో న్యూక్లియోలస్ అంటారు. ఈ కేంద్రకాంశాన్ని మొట్టమొదటిసారిగా ఫాంటానా 1781లో గమనించారు ఈల్ యొక్క చర్మ కణాలపై. ఈ న్యూక్లియోలస్ అనే పదాన్ని బౌమన్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించారు. ఇది మనం సూక్ష్మదర్శనంతో చూసినట్లయితే ఒక పెద్ద చీకటి ప్రదేశంలో కేంద్రకంలో కనిపిస్తూ ఉంటుంది. ఒక కేంద్రకంలో సుమారు సాధారణంగా అయితే ఒక కేంద్రకాంశం ఉంటుంది, కానీ కొన్ని కణాల్లో ఇది 4 లేదా 5 కూడా ఉండవచ్చు. ముఖ్యంగా పాలిప్లాయిడ్ కణాల్లో మనం ఆ స్థితిని గమనిస్తాము. కానీ ప్రతి జాతిలోని ఈ కేంద్రకాంశాల యొక్క సంఖ్య నిర్దిష్టంగా ఉంటుంది. కొన్ని రకాల శ్వాసరస కణాలు మరియు ఖాళీ కణాల్లో మనం ఈ కేంద్రకాంశాలు 2 గమనించవచ్చు. కానీ కొన్ని కణాల్లో కేంద్రకాంశం అనేది ఉండదు. వాటికి ఉదాహరణగా బ్లాస్టోమియర్లు అంటే విధంలాలు చెందుతున్న కణాల్లో మనకి కేంద్రకాంశం ఉండదు. అలాగే శుక్ర కణాలు, పరిణితి చెందని ఎర్ర రక్త కణాల్లో కూడా మనకి కేంద్రకాంశం కనిపించదు. అయితే ఈ కేంద్రకాంశం యొక్క సూక్ష్మ నిర్మాణాన్ని మనం గమనించినట్లయితే దీంట్లో 3 రకాల ఉపనిర్మాణాలు ఉన్నాయి. అవి ఫైబ్రిల్లార్ కేంద్రాలని, డెన్స్ ఫైబ్రిల్లార్ సెంటర్లని, అలాగే గ్రాన్యులార్ కాంపోనెంట్లని. ఇవి టీఆర్ఆర్ఎన్ఏ సంశ్లేషణలోను, ఆర్ఎన్ఏ సంశ్లేషణలో ఉపయోగపడి రైబోజోముల యొక్క ఉపప్రమాణాల తయారీలో ప్రముఖ పాత్ర పోషిస్తూ రైబోజోముల తయారీకి కావలసిన ఫ్యాక్టరీలుగా పనిచేసి ముఖ్యంగా ప్రోటీన్ల తయారీకి కావలసినటువంటి ప్రాథమిక నిర్మాణాలను ఏర్పరచడంలో కేంద్రకాంశం ప్రముఖ పాత్ర పోషిస్తుంది. అయితే ఈ కేంద్రకాంశం ఎలా ఏర్పడుతుంది అంటే క్రోమోజోముల్లో సెంట్రోమియర్ను ప్రాథమిక కుంచనం అంటారు. అది కాకుండా మరొక నొక్కు వస్తుంది. ఆ నొక్కునే మనం ద్వితీయ కుంచనం అంటాము. ఇవి న్యూక్లియోలార్ ఆర్గనైజర్ ప్రాంతాలుగా కూడా పరిగణిస్తారు. ఈ న్యూక్లియోలార్ ఆర్గనైజర్ ప్రాంతాలే కేంద్రకాంశం ఏర్పాటులో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. ఉదాహరణకు మానవుని యొక్క శాటిలైట్ క్రోమోజోములైన 13, 14, 15, 21 మరియు 22 క్రోమోజోములను ఉదాహరణగా చెప్పవచ్చు. ఈ ప్రాంతంలో తక్కువ DNA ఉండి ఎక్కువ రైబోన్యూక్లియో ప్రోటీన్లు కలిగి ఉంటుందన్నమాట. ముఖ్యంగా 5.8s, 18s, 28s రైబోజోముల RNA జన్యువులు కలిగినటువంటి క్రోమోజోమ్ ప్రాంతాలతో ఈ న్యూక్లియోలస్ అనేది అంటే కేంద్రకాంశం అనేది ఏర్పడి ఉంటుంది. ఇందులో అనేక వందల కాపీల రైబోజోముల RNA జన్యువులే ఉంటాయి. అయితే ఈ కేంద్రకాంశము ముఖ్యంగా రైబోజోముల తయారీలో ప్రముఖ పాత్ర పోషిస్తూ మరొక ముఖ్యమైన చర్య ఈ కేంద్రకాంశము కణ విభజన సమయంలో ఇది కండతంతువులను ఏర్పరచడంలో కూడా పాత్ర పోషిస్తుందని తెలిసింది. అయితే కణ విభజన సమయంలో కేంద్రకాంశం అదృశ్యమవుతుంది, అంచెదశలో తిరిగి ఏర్పడుతుంది. ప్రథమ దశలో అదృశ్యమై అంచెదశలో తిరిగి ఈ కేంద్రకాంశం అనేది ఏర్పడుతుంది. కొన్ని అధ్యయనాల్లో ఈ కేంద్రకాంశానికి జీవి యొక్క వృద్ధాప్యానికి సంబంధం ఉందని, వృద్ధాప్యాన్ని ప్రభావితం చేస్తుందని తెలిసింది. తర్వాత మరో ముఖ్యమైన భాగము క్రోమాటిన్. కేంద్రకంలో ఉన్నటువంటి ఇక్కడ మీరు గమనించవచ్చు కణం లోపల కేంద్రకం లోపల క్రోమోజోములలో ఈ క్రోమాటిన్
ఎలా సాంద్రీకరించబడి మనకి ఉన్నట్లుగా ఈ నిర్మాణం కనిపిస్తుంది. అయితే అంతర్దశలో క్రోమాటిన్ అనేది దారపోగుల మాదిరిగా కనిపిస్తుంది, పలుచుగా ఉంటుంది, క్రియాశీల జన్యువులను కలిగి ఉంటుంది, కణం లోపల జీవన చర్యలన్నింటినీ నియంత్రిస్తూ ఉంటుంది. అదే విభజన దశ వచ్చేసరికి అదే కణంలోనే మరొక వైవిధ్యాన్ని చూపించి సాంద్రీకరించబడి కుచించబడి డిఎన్ఏ క్రోమోజోములుగా ఏర్పడుతుంది. ఈ క్రోమాటిన్ అనే పదాన్ని మనకి వాల్టర్ ఫ్లెమింగ్ 1879లో మొట్టమొదటిసారిగా ప్రతిపాదించారు. ఈ క్రోమాటిన్లో మరలా 2 రకాలు ఉంటాయి, హెటెరోక్రోమాటిన్, యూక్రోమాటిన్. ఫ్యూయల్జన్ అనే ఒక అభిరంజకాన్ని మనం ఉపయోగించి హెటెరోపిక్నోసిస్ అనే టెక్నిక్ ద్వారా మనం హెటెరోక్రోమాటిన్, యూక్రోమాటిన్ని వేరువేరుగా గమనించవచ్చు. ఈ హెటెరోక్రోమాటిన్లో అడెనిన్, థైమిన్ న్యూక్లియోటైడ్లు ఎక్కువగా ఉంటాయి. దీనిలో మరలా వైకల్పిక హెటెరోక్రోమాటిన్, నిర్మాణాత్మక హెటెరోక్రోమాటిన్ 2 రకాలు ఉంటాయి. నిర్మాణాత్మక హెటెరోక్రోమాటిన్ ఎప్పుడూ కూడా క్రియారహిత జన్యువులను కలిగి ఉన్నటువంటి భాగము. కానీ వైకల్పిక హెటెరోక్రోమాటిన్ కొన్నిసార్లు ఉత్తేజితం కావచ్చు. ఉదాహరణకు మానవ స్త్రీలలో ఉన్నటువంటి 2 X క్రోమోజోముల్లో ఒక X క్రోమోజోమ్ మనకి బార్బోడీగా మారడం తెలుసుకుంటాం. అది వైకల్పికంగా ఉండవచ్చు. ఇక యూక్రోమాటిన్కి వచ్చినట్లయితే ఇది జన్యు వ్యక్తీకరణ జరిగే కణాల్లో సమృద్ధిగా ఉంటుంది. ముఖ్యంగా క్రియాశీల జన్యువులు ఈ ప్రాంతంలో ఉంటాయి. గ్వానిన్, సైటోసిన్ న్యూక్లియోటైడ్ల సంఖ్య కూడా ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. ఈ ఫ్యూయల్జన్ అనే అభిరంజకాన్ని ఇది తక్కువగా తీసుకుంటుంది. ఎందుకంటే ఇక్కడ డిఎన్ఏ తక్కువగా పల్చగా మనకి ప్యాక్ చేయబడి ఉంటుందన్నమాట. అలాగే ఉదాహరణ ప్రతి మానవ కణంలో మనం డిఎన్ఏ చూసినట్లయితే సుమారు అది 6 అడుగుల పొడవును కలిగి ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్క క్రోమోజోము 1.5 అంగుళాల పొడవు ఉన్నట్లయితే 46 క్రోమోజోములు కలిపి 6 అడుగుల పొడవు ఉంటుంది. అంటే 6 అడుగుల పొడవు ఉన్న డిఎన్ఏ అతి సూక్ష్మమైన కణంలో కుచించబడి ఉండాలి అంటే ఎన్నిసార్లు కాయిల్స్ అంటే ఎన్ని సర్పిలాకార వలయాలను చూపించాలో అది అంత జరిగి ప్యాక్ చేయబడుతుందన్నమాట. మీరు ఇక్కడ క్రోమోజోమ్ నిర్మాణం గమనించవచ్చు. క్రోమోజోమ్ను మొట్టమొదటిసారిగా హాఫ్మీస్టర్ అనే శాస్త్రవేత్త గమనించారు. అయితే క్రోమోజోమ్ పదమును మాత్రం వాల్డేయర్ అనే శాస్త్రవేత్త 1888లో ప్రతిపాదించారు. ఈ క్రోమోజోమ్లో ముఖ్యంగా క్రోమాటిడ్, సెంట్రోమియర్, టీలోమియర్, ద్వితీయకుంచనము అనే నిర్మాణాలు ఉంటాయి. ఇవన్నీ కూడా క్రోమాటిన్ సాంద్రీకరించబడడం వలన ఈ క్రోమాటిడ్లు ఏర్పడి క్రోమోజోమ్గా మనం కణ విభజన సమయంలో వీటిని మనం కేంద్రకంలో గమనించవచ్చు. ఈ క్రోమోజోమ్ అనేది డిఎన్ఏ ప్రతికృతిలోను, కణాల పెరుగుదలలోను, అభివృద్ధి, పునరుత్పత్తి, వంశపారంపర్య సమాచారాన్ని, సూచనలను కలిగి ఉంటుందన్నమాట. ఇక క్రోమోజోమ్ యొక్క విధులకు వచ్చినట్లయితే ఇక్కడ క్రిక్ ప్రతిపాదించిన అణుజీవశాస్త్రం యొక్క దృగ్విషయం, సెంట్రల్ డాగ్మా ఆఫ్ మాలిక్యులర్ బయాలజీ అని పిలుస్తాం. దానిలో ముఖ్యంగా 3 చర్యలు ఉంటాయి. ప్రతికృతి అంటే డిఎన్ఏ నుంచి డిఎన్ఏ ఏర్పడడం. జన్యు వ్యక్తీకరణకి ముఖ్యమైనటువంటి మొదటి చర్య ప్రతికృతి. తర్వాత అనులేఖనం అంటే ట్రాన్స్క్రిప్షన్ అని పిలుస్తారు ఆంగ్లంలో. అనులేఖనము, డిఎన్ఏ నుంచి ఎంఆర్ఎన్ఏ తయారు కావడం. ఈ తయారైనటువంటి ఎంఆర్ఎన్ఏ అలాగే టీఆర్ఎన్ఏ, ఆర్ఎన్ఏ సహాయంతో ప్రోటీన్ల తయారు కావడాన్ని మనం అనువాదం అని పిలుస్తాము. ఈ రకంగా మనకి ప్రతికృతి, అనులేఖనము, అనువాదం ద్వారా ప్రోటీన్ల సంశ్లేషణ జరిగి కణం లోపల ఉన్నటువంటి జన్యువుల ఆధారంగా అన్ని రకాల ప్రోటీన్లు తయారు చేయడంలో కేంద్రకము ప్రముఖ పాత్ర పోషిస్తుందని మనకి ఈ అణుజీవశాస్త్ర దృగ్విషయం తెలియజేస్తుంది. ఇవి కాకుండా కణంలో ఉన్నటువంటి కేంద్రకం చేసే మరికొన్ని విధుల్లో ముఖ్యమైనది కణ విభజన. కణ విభజన మనకు తెలుసు, అంతర్దశ, దీన్నే విరామ దశ అంటారు. నిజానికి విరామ దశలో కేంద్రకము తన క్రోమోజోముల సంఖ్యను రెట్టింపు చేసుకుంటుంది సమవిభజన సమయంలో. ముఖ్యంగా ఈ కేంద్రకం లోపల మీరు నీలపు రంగు నిర్మాణం చూడవచ్చు. ఇదంతా క్రోమాటిన్ ప్రాంతము. ఇది విభజన దశకు వచ్చేసరికి ప్రథమ దశలో కేంద్రక తోచము అనేది అదృశ్యమై మధ్య దశలో క్రోమోజోములు స్పష్టమైనగా ఒక ఆకారాన్ని సంతరించుకుని మధ్య భాగంలో వస్తాయి. చరణ దశకు వచ్చేసరికి క్రోమోజోములకి ఆకారం వస్తుంది. ధ్రువాల వైపుకు చెలుస్తూ ఉండడం మీరు గమనించవచ్చు, కంటిపోగులు కదుక్కొని. తర్వాత కణద్రవ్య విభజన జరిగి 2 కేంద్రకాలు వేరువేరుగా ఈ 2 పిల్ల కణాలను ఇవ్వడంలో ప్రముఖ పాత్ర పోషించడం అనేది, ఇదంతా కేంద్రకంలో జరిగే వివిధ రకాల రూపాల్లో వైవిధ్యం మూలంగా మనం ఈ పిల్ల కణాలు ఏర్పడడం అనేది. తర్వాత ఆ పిల్ల కణాలు మరలా అంతర్దశలో కేంద్రకాన్ని కలిగి ఆ కేంద్రకం లోపల క్రోమాటిన్ మనం ఈ చిత్రంలో గమనించవచ్చు. ఇవి కాకుండా కేంద్రకం నిర్వర్తించే మరికొన్ని ముఖ్యమైన విధులు మనం చెప్పుకున్నాం. క్రోమాటిన్లు క్రోమోజోములుగా అమర్చడం కేంద్రకం యొక్క మరొక విధి. అలాగే జీవన వ్యాపారాలను క్రమ పద్ధతిలో జరిగేటట్లు చూడటం. కణ విభజన, పెరుగుదల, కణ విభేదనకు సంబంధించి కేంద్రకం సమాచారాన్ని కలిగి ఉండడం.
డిఎన్ఏను నిల్వ చేస్తూ వంశపారంపర్య లక్షణాలను ఒక తరం నుంచి మరొక తరానికి సంక్రమింపజేయడంలో ప్రముఖ పాత్ర పోషించడంలో కేంద్రకం పాత్ర వహిస్తుంది. అలాగే ప్రోటీన్ల తయారీలోను, ఆర్ఎన్ఏ నిల్వలోను, రైబోజోముల ఉత్పత్తి, ముఖ్యంగా కేంద్రకాంశంలో ఈ రైబోజోములు ఉత్పత్తి చేస్తూ ప్రోటీన్ల తయారీకి ప్రముఖ పాత్ర పోషించడంలో కేంద్రకం ముందుంటుంది. ఇక ఎంపిక రవాణా ద్వారా కణద్రవ్యంలోని పదార్థాలను కేంద్రకంలోనికి, కేంద్రకంలోని పదార్థాలను కణద్రవ్యంలోనికి రవాణా చేయడంలో కూడా ఈ కేంద్రకం ప్రముఖ పాత్ర పోషిస్తూ జీవిని నిరంతరం చైతన్యవంతంలో ఉంచడంలో కేంద్రకం పాత్ర పోషిస్తుంది. ఇవి కేంద్రకం యొక్క ముఖ్యమైనటువంటి విధులు. ఇంతవరకు మనం కేంద్రకంపై జరిగిన పరిశోధన చరిత్ర గురించి తెలుసుకున్నాం. కేంద్రకం యొక్క నిర్మాణం తెలుసుకున్నాం. కేంద్రకం లోపల గల ఇతర నిర్మాణాలైనటువంటి కేంద్రక త్వచము, కేంద్రకాంశము, కేంద్రక ద్రవ్యము, క్రోమాటిన్, వాటి నిర్మాణాలు, వాటి విధులు తెలుసుకున్నాం. అలాగే నియంత్రణ కేంద్రంగా కేంద్రకం నిర్వర్తించే ముఖ్యమైనటువంటి పాత్రలు ఏమిటో మనం చివరగా వివరించుకోవడం జరిగింది. ధన్యవాదాలు.